Hello, good morning, students. Today we are going to discuss theory of equations. So in IP point of view, this chapter has one 2 marks question and one 7 marks question. So this is a very important topic in a 7.7 marks point of view. Introduction. Definition. Definition of a polynomial. An expression of the form f of x is equal to a naught into x power n plus a1 into x power n minus 1 plus a2 into x power n minus 2 plus and so on plus an, where n is a non-negative integer, and a naught, a1, a2 and so on an, where an, a naught not equal to 0 are complex or real numbers, is called a polynomial in the variable x of degree n. చూడండి ఇక్కడ మనకి ఏ నాట్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ1 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఏ2 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏఎన్. సో హియర్ n is a non-negative integer. Non-negative integer means n never be a negative integer. N may be 0. If n is equal to 0, this is called a constant polynomial. If n is greater than 0, so then n may be 1 or 2 or 3, whatever it may be. So అంతేగాని సో మనకి ఇంటీజర్ అవ్వాలి కంపల్సరీగా. n should be an integer, that is a non-negative integer కావాలి. ax square plus bx plus c, ax cube plus bx square plus cx plus d ఇలాంటివన్నీ మనం పాలినామియల్స్ అంటాం కానీ x పవర్ 1/3 ప్లస్ y పవర్ x పవర్ 2/3 ఇలాంటి పాలినామియల్స్ని మనం ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ని మనం పాలినామియల్ అని పిలవకూడదు. సో ఈ వేరియబుల్ యొక్క పవర్స్ కంపల్సరీగా ఇంటీజర్స్ అయినప్పుడు మాత్రమే దెన్ దట్ ఈజ్ కాల్డ్ పాలినామియల్. సో వేరియబుల్ ఎక్స్ ఉంటే ఇన్ ద వేరియబుల్ ఎక్స్ అని పిలుస్తాం పాలినామియల్. అదే వేరియబుల్ టీ ఉంటే ఇన్ ద వేరియబుల్ టీ అంటాం. వేరియబుల్ వై ఉంటే వేరియబుల్ ఇన్ ద వేరియబుల్ వై అంటాం. పాలినామియల్ ఇన్ ద వేరియబుల్ వై అని చెప్పుకుంటాం. సో హియర్ ఆ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎన్ ఏదైతే ఉందో మనం హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్, హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్నే మనము డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటాం. సో అలాగే హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే ఆ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ని మనం డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తాం. నోట్, if f of x is equal to a naught into x power n plus a1 into x power n minus 1 plus a2 into x power n minus 2 plus and so on plus an is a polynomial in x of degree n, then a naught, a1, a2 and so on an are called coefficients, and an is called constant, and a naught is called leading coefficient of the polynomial. చూడండి ఒక న్యూ వర్డ్, లీడింగ్ కోఎఫిషియంట్. అంటే ఇచ్చిన పాలినామియల్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ టర్మ్ ఎక్కడైతే ఉంటుందో దాని కోఎఫిషియంట్నే మనం లీడింగ్ కోఎఫిషియంట్ అంటాం. సో లీడింగ్ కోఎఫిషియంట్ అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ లీడింగ్ కోఎఫిషియంట్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ అన్నిటిని కోఎఫిషియంట్స్ అంటాము. అలాగే లాస్ట్ టర్మ్లో ఎక్స్ టర్మ్ ఉండదు కాబట్టి ఇక్కడ, సో దిస్ ఈజ్ కాల్డ్ కాన్స్టెంట్ టర్మ్ అంటాం మనం. Next, degree of a polynomial f of x is denoted by deg of f of x. That means read as a degree of f of x, but a representation of deg of f of x. Example, say x power 4 plus 2x cube minus x square plus x minus 1. Example, x power 4 plus 2x cube minus x square plus x minus 1 is a polynomial of degree 4. సో ఇక్కడ హైయెస్ట్ పవర్ ఆఫ్ x 4 ఉంది కాబట్టి అండ్ x పవర్ 4 కోఎఫిషియంట్ నాన్ జీరో ఉంది. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ కాల్డ్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 4. సో పాలినామియల్ నథింగ్ బట్ an expression, that's all. So polynomials of degree 0, 1, 2, 3, 4 are respectively called as a constant, linear, quadratic, cubic and biquadratic polynomials. That means
పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 0 అంటే లీనియర్ కాన్స్టెంట్ అంటాం. పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 అంటే లీనియర్ పాలినామియల్. పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3 అంటే క్యూబిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 4 అంటే బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. ఇక మోర్ దాన్ దట్ పవర్స్ ఏవైనా ఉన్నట్లయితే 5th డిగ్రీ 6th డిగ్రీ అలా ఉన్నట్లయితే వాటికి మళ్ళీ వాటికి స్పెషల్ నేమ్స్ అంటూ ఏం లేవు. కాబట్టి వాటన్నిటి కామన్గా పాలినామియల్స్. సో డిగ్రీ 5 అయితే పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 5, డిగ్రీ 6 అయితే పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 6, డిగ్రీ 7 అయితే పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 7 అంటాం. ఆఫ్ కోర్స్ వీటిని కూడా కాన్స్టెంట్ ఈజ్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 0. సో లీనియర్ అంటే ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉంటుంది, డిగ్రీ 1 అవుతుంది కాబట్టి దట్ ఈస్ లీనియర్ ఎక్స్ప్రెషన్ అనవచ్చు, లేదా పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 అనవచ్చు. అలాగే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి, దట్ ఈస్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ అని చదవచ్చు మనం. అన్నిటినీ కామన్గా పాలినామియల్ విత్ ద డిగ్రీ మెన్షన్ చేస్తే సరిపోతుంది. అన్నిటినీ కామన్గా నేమ్తో చదవచ్చు. కాకపోతే స్పెషల్గా వీటికి అంటే 0, 1, 2, 3, 4 డిగ్రీస్ ఉన్నటువంటి పాలినామియల్కి స్పెషల్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్పెషల్ నేమ్స్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. దట్స్ ఆల్. సో ఏ పాలినామియల్ విత్ లీడింగ్ కోఎఫిషియంట్ 1 ఈజ్ కాల్డ్ మోనిక్ పాలినామియల్. సో లీడింగ్ కోఎఫిషియంట్ ఏంటంటో డిస్కస్ చేసుకున్నాం. అంటే పాలినామియల్లోని హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ టర్మ్ ఏదైతే ఉందో దాని యొక్క కోఎఫిషియంట్ మనం లీడింగ్ కోఎఫిషియంట్ అనుకున్నాం. సో మరి ఇప్పుడు లీడింగ్ కోఎఫిషియంట్ 1 అయినట్లయితే దెన్ దట్ పాలినామియల్ ఈజ్ కాల్డ్ మోనిక్ పాలినామియల్. నెక్స్ట్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ ఆర్ జీరో ఆఫ్ ఏ పాలినామియల్. సో ఇవన్నీ కూడా మనం ఆల్మోస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో డిస్కస్ చేసుకున్నవే ఇవన్నీ కూడా మనం. సో జీరో ఆఫ్ ఏ పాలినామియల్ మీన్స్ ఫర్ వాట్ there exists a real number or real or complex number alpha. So a complex number alpha is said to be a zero of the polynomial f of x if f of alpha is equal to 0. And a polynomial is satisfied చేసినట్లయితే that complex number alpha is called zero of the polynomial. So complex number means it may be real or complex, whatever it may be. Example, -1 is 0 of x plus 1 equal to 0. చూడండి, x value -1 substitute చేస్తే this expression becomes 0 అవుతుంది కాబట్టి therefore -1 is the 0 of the polynomial. Example 2, 1, 2 are zeros of x square minus 3x plus 2. అంటే ఇప్పుడు f of 1 x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 minus 3 plus 2, that is 3 minus 3 0 అవుతుంది. అలాగే 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4 minus 6 plus 2 again 0. సో అంటే x వాల్యూ 1 and 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎక్స్ప్రెషన్ వాల్యూ 0 అవుతుంది కాబట్టి therefore 1 and 2 are zeros of this polynomial. Next one, algebraic equation and its roots. సో ఆల్రెడీ మనం ఇప్పుడు పాలినామియల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ మీన్స్ పాలినామియల్ ఈక్వేషన్. అండ్ ఈక్వేషన్ f of x is equal to 0. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నది జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్ f of x. ఇప్పుడు ఈక్వేషన్ f of x is equal to 0. That is a0 into x power n plus a1 into x power n minus 1 plus a2 into x power n minus 2 plus and so on plus an is equal to 0. సో ఈజ్ ఈక్వల్ టు 0 లేకపోతే సింప్లీ పాలినామియల్ అంటాం. ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే పాలినామియల్ ఈక్వేషన్ అంటాం. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్ అని కూడా పిలుస్తాం దాన్ని మనం. సో ఈజ్ కాల్డ్ an algebraic equation or a polynomial equation. Example, 2x power 4 plus 5x cube minus 3x plus 5 is equal to 0 is an algebraic equation with integer coefficients. చూడండి అన్ని కూడా టర్మ్స్ ఇంటీజర్స్ ఏ ఉన్నాయి కాబట్టి ఇంటెగ్రల్ కోఎఫిషియంట్స్ అంటాం. డిగ్రీ 4 ఉంది కాబట్టి ఆఫ్ డిగ్రీ 4 అంటాం. 2x cube minus x square plus root 3x plus 1 plus root 5 equal to 0 is an algebraic equation with real coefficients of degree 2. సో మనం క్వాడ్రాటిక్ లో కూడా చెప్పుకున్నాం, అట్లీస్ట్ అంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ లో కూడా ఈక్వేషన్ లో అట్లీస్ట్ 1 కోఎఫిషియంట్ రియల్ కోఎఫిషియంట్ అయితే వి సే దట్ ద కోఎఫిషియంట్స్ ఆర్ రియల్. అలాగే ఇక్కడ ఫస్ట్ కోఎఫిషియంట్ 2 ఉంది, సెకండ్ కోఎఫిషియంట్ -1 ఉంది. ఈవెన్ దో ఇవి ఇంటీజర్స్ అయినా బట్ ఇక్కడ రూట్ 3 ఒక టర్మ్ ఉంది, అలాగే 1 plus root 5 ఒకటి ఉన్న థర్డ్ ఫాము
we say that the coefficients are real coefficients అనే చెప్తాం మనం. సేమ్ కాన్సెప్ట్ మనం క్వాడ్రాటిక్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం. రూట్ ఆఫ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్, అలాగే జీరో ఆఫ్ ఏ పాలినామియల్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అలాగే రూట్ ఆఫ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్, ఏ కాంప్లెక్స్ నెంబర్ ఆల్ఫా is said to be a root of the equation f of x equal to 0 if f of alpha is equal to 0. Division algorithm. So this is another important topic in theory of equations. సో క్వాడ్రాటిక్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం మనం డివిజన్ అల్గారిథం గురించి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా జీ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, అలాగే మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం డివిజన్ అల్గారిథం గురించి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా జీ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 ఆర్ టూ పాలినామియల్స్, దెన్ దేర్ ఎగ్జిస్ట్ పాలినామియల్స్ క్యూ ఆఫ్ ఎక్స్, ఆర్ ఆఫ్ ఎక్స్ యూనిక్లీ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు q of x into g of x plus r of x, where r of x equal to 0 or degree of r of x less than degree of g of x. That means f of x ni manam g of x తో డివైడ్ చేస్తే there exist unique polynomials q of x and r of x such that f of x by g of x is equal to q of x plus remainder by that is g of x. సో ఈ ఫార్ములా కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి మనం. అండ్ ఇప్పుడు g of x అనేది గనక ఫ్యాక్టర్ ఆఫ్ f of x అయినట్లయితే అప్పుడు రిమైండర్ వాల్యూ 0 అయిపోతుంది. సో సింప్లీ f of x by g of x ఈక్వల్ టు ఓన్లీ q of x వస్తుంది. అంటే అప్పుడు f of x కెన్ బి రిటర్న్ యాజ్ q of x ఇంటూ g of x ఓన్లీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ స్టెప్ యాక్చువల్గా ఫస్ట్ స్టెప్ ఇది, దాని నుంచి ఇది వస్తుంది మనకి. అంటే ఇప్పుడు మొత్తాన్ని g of x తో మల్టిప్లై చేసుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సెకండ్ టర్మ్లో g of x క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఓన్లీ f of x is equal to q of x ఇంటూ g of x ప్లస్ r of x ఉంటుంది. సో అందరూ కూడా మైండ్లో ఉంచుకోండి, ఒక పాలినామియల్ని సో f of x ని g of x తో మనం డివైడ్ చేసినట్లయితే దాని f of x కెన్ బి రిటర్న్ యాజ్ కోషంట్ ఇంటూ g of x ప్లస్ రిమైండర్. ఎందుకంటే మనం నెక్స్ట్ చేయబోయేటువంటి ప్రతి ప్రాబ్లంలో డివిజన్ కాన్సెప్ట్ ఎక్కడ వచ్చినా ఇదే కాన్సెప్ట్ యూస్ చేసుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. కోషంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్. సో డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు కోషంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్. సో సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి, f of x కెన్ బి రిటర్న్ యాజ్ కోషంట్ ఇంటూ డివైజర్, f of x ఇంటూ q of x ఇంటూ g of x ప్లస్ రిమైండర్ ఏదైనా ఉంటే రిమైండర్. బట్ మనకు ప్రాబ్లమ్స్ అన్నిటిలో కూడా రిమైండర్ 0నే వస్తుంది ప్రాబ్లమ్స్ మనం చేసేటప్పుడు. అంటే మనకి కరస్పాండింగ్ రూట్స్తోనే డివైడ్ చేస్తుంటాం మనం. సో కాబట్టి సింపుల్గా మన ప్రాబ్లమ్స్ అన్నిటిలో ఆర్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0నే వస్తుంది. సో కాబట్టి f of x, that means given expression or given polynomial can be written as quotient into divisor. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, పర్ఫెక్ట్గా మనకు అవసరం. ఇక్కడ మిగతా చాప్టర్స్లో ఎక్కడ 1-2 చోట్ల అవసరమైంది కానీ సో ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో చాలా చాలా అవసరం అవుతుంది మనకు కాన్సెప్ట్. పర్ఫెక్ట్గా ఫిక్స్ అవ్వండి మైండ్లో అది. హియర్ q of x is called quotient and r of x is called remainder of f of x when divided by g of x. So remainder theorem. If f of x is a polynomial, then the remainder of f of x when divided by x minus a is f of a. అంటే ఎనీ పాలినామియల్ని మనం ఒక లీనియర్ పాలినామియల్తో డివైడ్ చేస్తే లెట్ ఇట్ బి సమ్ ఎక్స్ మైనస్ ఏ ఫార్మాట్. సో ఎక్స్ మైనస్ ఏతో డివైడ్ చేసినట్లయితే ఏ పాలినామియల్ అయినా రిమైండర్ ఎంత వస్తుంది అంటే జనరల్గా కాన్స్టెంట్ వస్తుంది. అంటే ఫస్ట్ డిగ్రీ పాలినామియల్తో డివైడ్ చేస్తే రిమైండరు కాన్స్టెంట్, అది 0 కావచ్చు లేదా అనదర్ నెంబర్ ఏదైనా కావచ్చు. అదే ఒక పాలినామియల్ని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్తో డివైడ్ చేస్తే సో కంపల్సరీగా రిమైండర్ లీనియర్ ఫ్యాక్టర్ ఆర్ 0, లీనియర్ ఆర్ 0 వస్తుంది. అంటే ఏ నంబర్తో ఏ పాలినామియల్తో డివైడ్ చేస్తున్నామో రిమైండర్ దానికన్నా తక్కువ డిగ్రీ పాలినామియల్ రిమైండర్ అవుతుంది. క్వాడ్రాటిక్తో డివైడ్ చేస్తే రిమైండర్ మేబీ లీనియర్ ఆర్ 0.
అదే క్యూబిక్ పాలినామియల్తో డివైడ్ చేస్తే ఏ పాలినామియల్ అయినా అదే దాని యొక్క డిగ్రీ మనం ఏ పాలినామియల్తో డివైడ్ చేయాలన్నా అప్పుడు ఎఫ్ఎక్స్ యొక్క పాలినామియల్ మోర్ దాన్ దట్ డివైజర్ ఉండాలి. ఎఫ్ఎక్స్ యొక్క డిగ్రీ మోర్ దాన్ ద డివైజర్ ఉండాలి మనకి. ఇప్పుడు ఎఫ్ఎక్స్ యొక్క పాలినామియల్ సరే 4 or 5 అయింది అనుకోండి, మనం క్యూబిక్ పాలినామియల్తో డివైడ్ చేస్తే కంపల్సరీగా రిమైండర్ మేబీ క్వాడ్రాటిక్ అవ్వచ్చు, లీనియర్ కావచ్చు, లేదా కాన్స్టెంట్ కావచ్చు. మళ్ళీ కాన్స్టెంట్ అయినా కానీ ఏదర్ 0 ఆర్ నాన్ జీరో నంబర్ ఏదైనా కావచ్చు. సో ఇలా అంటే మనకి ఇక్కడ ఇంకా అవన్నీ ప్రజెంట్ అవసరం లేదు. ఒక లీనియర్ పాలినామియల్తో ఎనీ పాలినామియల్ అది ఏ డిగ్రీ పాలినామియల్ అయినా మనం లీనియర్ పాలినామియల్తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అంటే జస్ట్ సింప్లీ ఎఫ్ ఆఫ్ ఏ. అంటే అప్పుడు ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ 0 అని అజ్యూమ్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ ఏ అవుతుందా, ఏ వాల్యూ తీసుకెళ్లి పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేదే సింప్లీ రిమైండర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వెన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. సో ఇది మనకి ఆబ్జెక్టివ్లో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఈ మోడల్లో. సో ఒకసారి రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, if f of x is equal to 3x minus 5 is divided by x minus 2, then the remainder is, అంటే x minus 2తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసుకోండి పాలినామియల్లో. దట్ ఈస్ 3 into 2 minus 5 that is equal to 1 is the remainder. f of 2 క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే వాల్యూనే రిమైండర్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, if f of x is equal to x power 81 plus x power 27 plus x power 9 plus x cube minus 1. మరి ఇప్పుడు ఈ పాలినామియల్ మనం x minus 1తో డివైడ్ చేసి రిమైండర్ కనుక్కోవాలంటే ప్రొసీజర్ ప్రకారం వెళ్తే కనీసం ఒక 5 minutes పడుతుంది. అదే సో రిమైండర్ తరే మీరు మైండ్లో ఉన్నట్లయితే చాలా సింపుల్గా 1 స్టెప్లో అయిపోతుంది ఆన్సర్. సో x minus 1తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ f of 1 అవుతుంది. హియర్ వీఆర్ గివెన్ f of x is equal to x power 81 plus x power 27 plus x power 9 plus x cube minus 1. Then f of 1 is equal to 1 plus 1 plus 1 plus 1 minus 1. So plus 1 minus 1 gets cancelled. So answer is 3. సో చాలా సింపుల్గా ఒక పాలినామియల్ని లీనియర్ పాలినామియల్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ. నెక్స్ట్ ఫ్యాక్టర్ థీరం. If f of x is a polynomial and f of a is equal to 0, then we say that x minus a is a factor of f of x. అంటే మనకి f of a 0 కావాలి. f of a మీన్స్ ఇక్కడ రిమైండర్ అని. రిమైండర్ 0 అయినట్లయితే then we say that x minus a is a factor of f of x. If f of x is equal to 3x minus 2, then x minus 2 is a factor. Since f of 2 value 6 minus 6 0 అవుతుంది, hence x minus 2 is a factor. సో ఫ్యాక్టర్ థియరం రిమైండర్ థియరం మనము క్వాడ్రాటిక్లో కూడా డిస్కస్ చేసుకున్నవి. సో ఒక్కసారి ఇక్కడ మనకి చాలా అవసరం. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో రిమైండర్ థియరము, ఫ్యాక్టర్ థియరము, అలాగే డివిజన్ అల్గారిథం ప్రాపర్టీ కూడా చాలా చాలా యూజ్ఫుల్ ప్రాపర్టీస్ ఇన్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ టాపిక్. సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆల్జీబ్రా. సో ఇవన్నిటికీ ప్రూఫ్లు ఏం అక్కర్లేదు, జస్ట్ డిస్కషన్. ఎవ్రీ ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ ఆర్ పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ నాన్ జీరో డిగ్రీ హ్యాస్ ఏ రూట్. సో ఎవ్రీ ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ సో ఆర్ పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ నాన్ జీరో డిగ్రీ అంటే అప్పుడు 1 or more తీసుకోవాలి డిగ్రీ. సో మీరు ఏ పాలినామియల్ ఈక్వేషన్ తీసుకున్నా మోర్ దాన్ 1 or more డిగ్రీ తీసుకున్నట్లయితే దానికి అట్లీస్ట్ 1 రూట్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆల్జీబ్రా. ఎగ్జాంపుల్, 2 is a root of 3x minus 6 is equal to 0. అంటే అప్పుడు 3x is equal to 6 రాసుకోవచ్చు. దెన్ x is equal to 6/3 2 వస్తుంది. therefore 2 is a root of 3x minus 6 equal to 0. And I is a root of x power 4 minus 1 equal to 0. x power 4 minus 1 కూడా రూటే, I కూడా రూట్ అవుతుంది. బికాస్ x power 4 minus 1 కెన్ బి రిటన్ యాజ్ x square plus 1 into x square minus 1 equal to 0. అప్పుడు x square plus 1 equal to 0, that means x square equal to minus 1, then x equal to plus or minus root of minus 1. అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి 4 రూట్స్ ఉంటాయి. ఆ 4 రూట్స్ ఏంటి అంటే
ప్లస్ ఆర్ మైనస్ 1 2 రూట్స్, అలాగే ప్లస్ ఆర్ మైనస్ ఐ ఇంకొక 2 రూట్స్, అంటే 2 ఇమాజినరీ రూట్స్ 2 రియల్ రూట్స్ ఉంటాయి. x పవర్ 4 మైనస్ 1 ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్కి. నెక్స్ట్ నోట్ పాయింట్. సో ఎవ్రీ పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ n has n roots and cannot have more than n roots. సో మీరు ఏ పాలినామియల్ ఈక్వేషన్ తీసుకున్న డిగ్రీ n, సో దానికి n రూట్స్ మాత్రమే ఉంటాయి. సో ఆ n లో సమ్ రూట్స్ మే బి ఇమాజినరీ, సమ్ రూట్స్ మే బి రియల్, బట్ ఫైనల్ టోటల్లీ దట్ ఈక్వేషన్ హ్యాస్ ఓన్లీ n రూట్స్. ఇక అంతకన్నా ఒక్క రూట్ కూడా తక్కువ ఉండదు, ఒక్క రూట్ కూడా ఎక్కువ ఉండదు. సార్ ఒకవేళ మరి రూట్స్ ఎక్కువ ఉంటే ఏంటి, దాన్ని ఏమనాలి? సో పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ n నుండి రూట్స్ మోర్ దాన్ n ఉన్నాయి అనుకోండి, దట్ ఈస్ నాట్ ఎన్ పాలినామియల్ ఈక్వేషన్. అప్పుడు ఈక్వేషన్ అనకూడదు దాన్ని, దట్ ఈస్ కాల్డ్ ఐడెంటిటీ. ఎప్పుడైతే ఒక ఈక్వేషన్కి మోర్ దాన్ డిగ్రీ ఉన్నాయో రూట్స్, సో అప్పుడు ఆటోమేటిక్గా దట్ ఈస్ నాట్ ఎన్ ఈక్వేషన్, దట్ ఈస్ ఐడెంటిటీ అంటాం దాన్ని. ఆల్రెడీ మీరు ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ చూసారు. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, అక్కడ పవర్ 2నే ఉంది, మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా ట్రీట్ చేసుకోవచ్చు దాన్ని. బట్ ఫర్ మెనీ వాల్యూ, ఇన్ఫైనెట్లీ మెనీ వాల్యూస్ ఆఫ్ థీటా, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఆల్వేస్ 1 అవుతుంది. దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ ఐడెంటిటీ. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని మనం ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ అంటాం. ఎందుకంటున్నాము అంటే, సో అది మోర్ దాన్ 2 రూట్స్ కలిగి ఉంటుంది కాబట్టి. So every polynomial equation of degree n has n roots and cannot have more than n roots. సో మరి పాలినామియల్ ఈక్వేషన్ అనేటప్పటికి ఇంకా ఎగ్జాక్ట్లీ n రూట్సే ఉంటాయి. ఐడెంటిటీ అంటే మోర్ దాన్ n రూట్స్ ఉండొచ్చు. Note point. If f of x is a polynomial of degree n which is greater than 0 with leading coefficient small a, and alpha 1, alpha 2, and so on alpha n be the roots of the equation f of x is equal to 0, then f of x can be written as a into x minus alpha 1 into x minus alpha 2 into x minus alpha 3 ఇక్కడ, and so on x minus alpha n. చూడండి, ఇదే ప్రాపర్టీ మనం క్వాడ్రాటిక్లో కూడా చేసాం. if alpha comma beta are the roots of ax square plus bx plus c equal to 0, real roots, then ax square plus bx plus c can be written as a into x minus alpha into x minus beta రాసాం క్వాడ్రాటిక్ లో. జస్ట్ లైక్ దట్ ఇక్కడ nth డిగ్రీ పాలినామియల్ కాబట్టి n రూట్స్ ఉంటాయి. దెన్ దిస్ లీడింగ్ కోఎఫిషియంట్ a ఉన్నప్పుడు దెన్ fx can be written as a into x minus alpha into x minus alpha 1 into x minus alpha 2 and so on x minus alpha n. సో లీడింగ్ కోఎఫిషియంట్ 1 ఉందనుకోండి, ఇంక ఏ రాయక్కర్లేదు, మనం డైరెక్ట్గా x మైనస్ ఆల్ఫా 1 x మైనస్ ఆల్ఫా 2 అండ్ సో ఆన్ x మైనస్ ఆల్ఫా n రాసుకోవచ్చు. సో ఆ లీడింగ్ కోఎఫిషియంట్ అంటే పాలినామియల్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ x ఎక్కడుందో దాని కోఎఫిషియంట్నే మనం లీడింగ్ కోఎఫిషియంట్ అంటాం. ఆ లీడింగ్ కోఎఫిషియంట్ 1 ఉందనుకోండి, అప్పుడు ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n ఆర్ ద రూట్స్ ఆఫ్ fx whose leading coefficient 1 అయితే, then fx can be written as x minus alpha 1 x minus alpha 2 and so on x minus alpha n. లీడింగ్ కోఎఫిషియంట్ 1 అయితే మళ్ళీ దానికి స్పెషల్గా పిలిచాము పాలినామియల్ని. ద నేమ్ ఆఫ్ ద పాలినామియల్ ఈస్ మోనిక్ పాలినామియల్. నోట్ ద ఈక్వేషన్ హ్యావింగ్ రూట్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n ఈజ్. చూడండి, ఇంక ఇక్కడ మనకి form the monic polynomial whose roots are alpha 1 alpha 2 and so on alpha n. ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి ఐపీలో. సో ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n సింపుల్గా మన క్వాడ్రాటిక్లో చేసినట్లుగానే, ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యావింగ్ రూట్స్ ఆల్ఫా అండ్ బీటా అంటే సింప్లీ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈక్వల్ టు 0 రాసుకుంటాం. దాన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 వస్తుంది. బట్ ఇక్కడ మరి n రూట్స్ ఇచ్చినప్పుడు అప్పుడు కూడా ఈక్వేషన్ ఇలాగే, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఎలా ఉందో అక్కడ ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ ఆల్ఫా 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ ఆల్ఫా n ఈక్వల్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్, ద ఈక్వేషన్ దట్ హ్యాస్ రూట్స్ 1 2 3 ఈజ్ సింప్లీ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. దాన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది మనకి. MCQs.
x power 4 plus x 3x cube plus 2x minus 5 equal to 0 is a polynomial of degree. సో polynomial యొక్క డిగ్రీ అడుగుతున్నారు. సో హైయెస్ట్ పవర్ ఆఫ్ x ఇక్కడ మనకి 4 ఉంది కాబట్టి దిస్ ఈస్ ద 4th డిగ్రీ polynomial. Next one, a polynomial with leading coefficient 1 is called. So clearly leading coefficient 1 అయితే ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం మనం. That is called a monic polynomial. Next one, relation between the roots and the coefficients of a polynomial equation. So roots already మనం ఇదే కాన్సెప్ట్ quadratic లో చేసాం. If alpha beta are the roots of ax square plus bx plus c equal to 0, then sum of the roots alpha plus beta equal to minus b by a, product of the roots alpha beta is equal to c by a. So in the similar manner, if we are given any polynomial equation of degree n, so we can write the relation between roots and coefficients. So relation between the roots and coefficients of a polynomial equation. If alpha 1, alpha 2 and so on, alpha n be the roots of the equation, f of x is equal to a naught into x power n plus a1 into x power n minus 1 plus a2 into x power n minus 2 plus and so on plus an equal to 0. Then, so first point, sum of the roots. Sum of the roots means alpha 1 plus alpha 2 plus and so on plus alpha n. That can be written as sigma alpha 1. That is also denoted by small s1. Small s1 that is equal to minus a1 by a naught. సేమ్ క్వాడ్రాటిక్ లో లాగే మైనస్ బి బై ఏ రాస్తాం మనం. అంటే మైనస్ బి అనేది ఎక్స్ స్క్వేర్ టర్మ్ తర్వాత టర్మ్ అది ఎక్స్ కోఎఫిషియంట్ అక్కడ. అంటే నెక్స్ట్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ అని. ఇక్కడ కూడా అంతే, నెక్స్ట్ ఎక్స్ పవర్ ఎన్ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎన్, నెక్స్ట్ హైయెస్ట్ పవర్ ఎన్ మైనస్ 1. దట్ ఫర్ సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే నెక్స్ట్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ దట్ ఈస్ ప్లస్ a1 ఉంది కాబట్టి ముందు ఫార్ములా మైనస్ ఈ ప్లస్ a1 ఉంటే a1 రాసేసి డివైడెడ్ బై హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ a నాట్. సో అక్కడ మైనస్ బి బై ఏ ఎలా రాసామో ఇక్కడ కూడా మైనస్ a1 బై a నాట్. దట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద రూట్స్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మరి మోర్ దాన్ 2 రూట్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ 2 ఎట్ ఏ టైం వస్తుంది. సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ 2 ఎట్ ఏ టైం అంటే 2 రూట్స్ తీసుకొని ప్రొడక్ట్ చేయాలి. ఆ ప్రొడక్ట్స్ మొత్తాన్ని సమ్ చేయాలి. అంటే జస్ట్ లైక్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 1 ఆల్ఫా 3 ప్లస్ ఆల్ఫా 1 ఆల్ఫా 4 ప్లస్ అండ్ సో ఆన్, తర్వాత మళ్ళీ ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా 3 ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా 4 ఇట్లా సమ్ చాలా వస్తాయి మనకి ప్రొడక్ట్స్. సో అప్పుడు దాన్ని మనం ఇలా రాసుకోవచ్చు, సిగ్మా ఆల్ఫా 1 ఇంటూ ఆల్ఫా 2 దట్ ఈస్ ఈక్వల్ టు నెక్స్ట్ హైయెస్ట్ పవర్ అంటే a2 బై a నాట్ వస్తుంది. a2 బై a నాట్. చూడ మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ సి బై ఏ వచ్చింది. క్వాడ్రాటిక్ లో సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమో మైనస్ బి బై ఏ రాసాము, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమో ప్లస్ సి బై ఏ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ టర్మ్ ఫస్ట్ది సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మైనస్, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ టేక్ ఇన్ టు ఎట్ టైం అంటే ప్లస్, నెక్స్ట్ మళ్ళీ మైనస్ ప్లస్, మరి ఇట్లా ఆల్టర్నేటివ్ గా మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ వస్తూ ఉంటాయి. అవి రిలేషన్ లోని మెయిన్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ టు ఎట్ ఏ టైం, టేకెన్ 3 ఎట్ ఏ టైం. అలాగే టేకెన్ 2 ఎట్ ఏ టైం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టేకెన్ 3 ఎట్ ఏ టైము. సో దాన్ని మనం సిగ్మా ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 అని రాస్తాం. దిస్ ఇస్ డినోటెడ్ బై స్మాల్ s3 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ a3 బై a నాట్ అవుతుంది. చూడండి, ఫస్ట్ది మైనస్ వచ్చింది, తర్వాత ప్లస్, మళ్ళీ మైనస్ నెగిటివ్ వచ్చింది, మైనస్ a3 అంటే నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ n మైనస్ 2 కోఎఫిషియంట్ ఎక్స్ పవర్ n మైనస్ 3 కోఎఫిషియంట్ a3 ఉంటుందో a3 యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంది. ఈ మైనస్ అనేది ఫార్ములాలో మైనస్ బై a నాట్ అండ్ సో ఆన్. లాస్ట్ది n రూట్స్ ఉన్నాయి కాబట్టి ఫైనల్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ టేకెన్ n ఎట్ ఏ టైం అంటే ఉన్నదే n కాబట్టి అప్పుడు ఒకే ఒక ప్రొడక్ట్ వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ దట్ ఈస్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n that is denoted by Sn that is equal to minus 1 whole power n into an by a naught.
-1 హోల్ పవర్ n ఇంటూ an బై n. సో ఇది జనరలైజ్డ్ ప్రాసెస్. బట్ మనకి ఎక్కువగా థర్డ్ డిగ్రీ ఈక్వేషన్, ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్కి సమ్ ఆఫ్ రూట్స్ S1, S2, S3 క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో అవి మనం బాగా మైండ్లో ఉంచుకుంటే చాలు. బట్ జనరలైజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ, సో ఇది కూడా ఒకసారి మైండ్లో ఉంచుకుంటే సరిపోతుంది. అంటే చూడండి, ఇప్పుడు ఇదే ఫార్ములా నుంచి S1, S2, S3 అన్ని తీసుకురావచ్చు ఈ ఫార్ములా నుంచి మనం. చూడండి, Sn అంటే -1 హోల్ పవర్ n ఇంటూ an బై a0. ఇప్పుడు S1 రావాలనుకోండి, అంటే n ప్లేస్లో 1. సో ఈ ఫార్ములాలో n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 హోల్ పవర్ 1 -1 అంటే మైనస్ a1 బై a0. అదే మనకి S1 వచ్చింది. అలాగే S2 వచ్చేటప్పటికి a2 బై a0 వచ్చింది. సో n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే -1 హోల్ స్క్వేర్ అంటే +1 అయిపోతుంది. n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఇస్ a2 బై a0. అలాగే n ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి, -1 హోల్ క్యూబ్ అంటే -1 అంటే మైనస్ n ప్లేస్లో 3 పెడుతున్నాం కాబట్టి a3 బై a0. ఇదిగోండి -a3 బై a0 ఇక్కడే ఉంది. అంటే s యొక్క సఫిక్స్లు ఈవెన్ నంబర్స్ అయితే ఫార్ములాలో ప్లస్ యాజ్ ఇట్ ఈస్గా కోఎఫిషియెంట్స్ రాసుకోవటమే, డివిజన్. అలాగే సమ్ అది మీను సఫిక్స్, s యొక్క సఫిక్స్ ఆడ్ ఉంటే సో కోఎఫిషియెంట్స్ డివిజన్ యాజ్ యూజువల్గా వస్తే ఎక్స్ట్రా మైనస్ వస్తుంది సఫిక్స్ ఆడ్ అయినప్పుడు. సో ఆ పాయింట్ అలా గుర్తుపెట్టుకోండి. S1 అంటే ముందు మైనస్ చెప్పేసేయాలి ఫస్ట్. S3 అన్న మైనస్ ఆఫ్, S5 అన్న మైనస్ ఆఫ్, S2, S4 అనుకోండి ఇంకా మైనస్లు ఉండవు. అలా గుర్తుంచుకోవచ్చు మనం ఈజీగా. రైట్, ఫస్ట్ మనకు కావాల్సింది థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్స్కి రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్ రాయటం అందరికీ బాగా రావాలి. ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్సే ఉంటాయి మనకి. నోట్ పాయింట్, ఇఫ్ ఆల్ఫా, బీటా, గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d ఈక్వల్ టు 0. చూడండి, మనకి క్వాడ్రాటిక్ కోఎఫిషియెంట్స్ సేమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్డరే తీసుకున్నాం, a b c d. Then S1, that is sum of the roots, alpha plus beta plus gamma. చూడండి ఫార్ములా సేమ్ క్వాడ్రాటిక్ లో లాగానే -b బై a. నెక్స్ట్ S2 అంటే సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ టు ఎట్ ఏ టైం. అంటే ఇప్పుడు ఉన్నవి 3 కాబట్టి ఇక్కడ 2 రూట్స్ ప్రొడక్ట్ చేసుకోవాలి మనం. ఆ ప్రొడక్ట్స్ ని సమ్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఏ 2 రూట్స్ తీసుకోవచ్చు? ఆల్ఫా బీటా ఒక ప్రోడక్ట్ అవుతుంది, ఆల్ఫా గామా ఒక ప్రోడక్ట్, బీటా గామా అంటే 3 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి మనకి. దాన్నే మనం ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా రాసుకోవచ్చు. దట్ ఈస్ S2. సేమ్ క్వాడ్రాటిక్ లో లాగా నెక్స్ట్ది ఫస్ట్ది -b బై a, తర్వాతది c బై a. సో క్వాడ్రాటిక్ లో ఇంతటితో ఆగిపోతుంది, -b బై a, c బై a. మరి ఇక్కడ 3 రూట్స్ కాబట్టి క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి మనకి, సో అప్పుడు ఇంకో S3 థర్డ్ రిలేషన్ వస్తుంది. థర్డ్ రిలేషన్ అంటే అప్పుడు 3 రూట్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఒక ప్రోడక్టే ఫామ్ అవుతుంది 3 రూట్స్తో, ఆల్ఫా బీటా గామా. దట్ ఈస్ S3 అవుతుంది. నెక్స్ట్ చూసారుగా -b బై a, తర్వాత c బై a, తర్వాత మళ్ళీ -d బై a. -b బై a ఫస్ట్ ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d ఈక్వల్ టు 0 అనుకుంటే సమ్ ఆఫ్ ద రూట్స్ -b బై a అంటే S1. అలాగే గుర్తుపెట్టుకోండి, S1 -b బై a, S2 c బై a, S3 -d బై a. ఇంక ఇదే ఆర్డర్లో కంటిన్యూ అవుతా ఉంటాయి మనకి. వాడు ఏ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చినా -b బై a, c బై a, -f బై a ఇలాగే వస్తూ ఉంటాయి మనకి. నెక్స్ట్ ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ చూద్దాం ఒకసారి. If alpha, beta, gamma, delta are the roots of ax power 4 plus bx cube plus cx square plus dx plus e is equal to 0, then sum of the roots అంటే alpha plus beta plus gamma plus delta is equal to -b by a. Sum of the S1 ఎప్పుడు -b by a, S2 ఎప్పుడు c by a, S3 ఎప్పుడు -d by a. ఇక్కడ S4 కూడా వస్తుంది కాబట్టి నెక్స్ట్ది మళ్ళీ ముందు -d by అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్లస్ వస్తుంది e by a. దట్స్ ఆల్. S2 అంటే సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ టు ఎట్ ఏ టైం అని. మరి ఇక్కడ ఉన్నవి 4 రూట్స్ కాబట్టి 2 ప్రోడక్ట్స్ ఎన్ని ఫామ్ అవుతాయో చూడండి. దాన్ని ఈజీగా ఒక పాయింట్ కూడా మిస్ అవ్వకుండా కరెక్ట్గా వేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ ఆల్ఫాతో రిమైనింగ్ టర్మ్స్ అన్నిటి ప్రొడక్ట్ చేయండి. అంటే ఒక ఆల్ఫా ఫిక్స్ చేసుకోండి.
ఆల్ఫా బీటా ఒక ప్రొడక్టు, ఆల్ఫా గామా ఒక ప్రొడక్టు, ఆల్ఫా డెల్టా అలా రాసుకుంటే ఒక ప్రొడక్ట్ కూడా మిస్ అవ్వదు. సో ఆల్ఫాతో ఫిక్స్, ఆల్ఫా స్టార్టింగ్తో వస్తూ ప్రొడక్ట్స్ అన్నీ వచ్చేసాయి. నెక్స్ట్ బీటాతో స్టార్ట్ చేయండి ప్రొడక్ట్. ఇంక మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిన పని లేదు, బీటా ఆల్ఫా రాయాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్ఫా బీటా ఆల్రెడీ రాసాం కాబట్టి బీటా ఆల్ఫా ముందుకి అలా ఫార్వర్డ్ డైరెక్షన్లోనే వెళ్ళండి. నెక్స్ట్ బీటాతో బిగిన్ చేసుకుంటే బీటా గామా ప్లస్ బీటా డెల్టా, బీటా గామా ప్లస్ బీటా డెల్టా. ఫస్ట్ది ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ ఆల్ఫా డెల్టా. సో బీటాతో కూడా అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ గామాతో ప్రొడక్ట్ స్టార్ట్ చేయాలి. గామా డెల్టా ఓన్లీ వన్ ప్రొడక్టే వస్తుంది. ఇక నెక్స్ట్ డెల్టా తర్వాత ఏమి లేవు కాబట్టి ఇక ప్రొడక్ట్స్ రావు. గామా డెల్టా ఇస్ ద లాస్ట్ ప్రొడక్ట్. దట్ ఈస్ ఈక్వల్ టు సి బై S2 అంటాము. దట్ ఈస్ ఈక్వల్ టు సి బై ఏ. మనకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చిన్న కాన్సెప్ట్ అవసరం అవుతుంది కాబట్టి దీన్ని ముందుగా ఇలా రాసుకున్నాం మనం. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ డెల్టా ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ గామా డెల్టా వస్తుంది. అంటే ఆల్ఫా బీటా గామా డెల్టా సపరేట్ అయ్యి ఉంటాయి. మనము ఈ ఫస్ట్ ఈ 2 టర్మ్స్లో ఆల్ఫా కామన్ తీస్తే గామా ప్లస్ డెల్టా, ఈ 2 టర్మ్స్లో బీటా కామన్ తీస్తే మళ్ళీ గామా ప్లస్ డెల్టా వస్తుంది. అంటే ఆల్ఫా ఇంటూ గామా ప్లస్ డెల్టా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ డెల్టా. ఆ రెండిట్లో నుంచి గామా ప్లస్ డెల్టా కామన్ తీస్తే ఇన్సైడ్ ఆల్ఫా ప్లస్ బీటా మిగిలిపోతుంది. అంటే ఈ టర్మ్ వస్తుంది ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ డెల్టా ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ గామా. అంటే ప్రాబ్లమ్స్లో మనకి ఒకసారి సింప్లిఫికేషన్ అవసరం అవుతుంది, అందుకని ముందుగానే ఇక్కడ చేసి పెట్టేశాను నేను. నెక్స్ట్ థర్డ్ వన్ S3. సో S3 అంటే మనకి సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ టేకెన్ 3 ఎట్ ఏ టైమ్ అని. S3 అంటే 3 రూట్స్ తీసుకొని ప్రొడక్ట్స్ ఫామ్ చేయాలి. ఆ ప్రొడక్ట్స్ని సమ్ చేసుకుంటే వచ్చే వాల్యూ S3. మరి ఇప్పుడు 2 ప్రొడక్ట్స్ అయిపోయింది, ఇప్పుడు 3 రూట్స్ తీసుకుంటూ ప్రొడక్ట్స్ చేయాలి. అంటే ఏ కాంబినేషన్ ఆఫ్ రూట్స్ తీసుకోవచ్చు చూడండి. సో ఆల్ఫాతోనే బిగిన్ ఇక్కడ ఆల్ఫా బీటా గామా అంటే ఆల్ఫా బీటా డెల్టా. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఆల్ఫాతో అయిపోయింది కాంబినేషన్. నెక్స్ట్ బీటా, బీటా గామా డెల్టా. నెక్స్ట్ది ఆల్ఫా గామా డెల్టా. అంటే మొత్తం ఇక్కడ 4 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు కాంబినేషన్స్ మీరు చేసి ఉంటారు కాంబినేషన్స్. సో కాంబినేషన్స్ చాప్టర్లో హౌ మెనీ వేస్ 3 లెటర్స్ కెన్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ 4 లెటర్స్ అంటే 4C3 అని రాసుకుంటాం మనం. హౌ మెనీ కాంబినేషన్ ఆఫ్ 3 లెటర్స్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ 4 లెటర్స్ అంటే 4C3. 4C3 వాల్యూ 4. అలాగే హౌ మెనీ 2 లెటర్ కాంబినేషన్స్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ 4 లెటర్స్ అంటే 4C2. 4C2 వాల్యూ అంటే 6 అవుతుంది. ఇదిగో ఇక్కడ మనకి 6 కాంబినేషన్స్ వచ్చినాయి, అబ్జర్వ్ చేసుకోండి. అంటే ఒకవేళ ఏదైనా ఒక ప్రోడక్ట్ ఏమైనా మర్చిపోయామా అన్ని వేసామా లేదా మీరు చెక్ చేసుకోవాలి అంటే సో అలా సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. సో 2 లెటర్ కాంబినేషన్స్ 4C2 వస్తాయి. 4C2 వాల్యూ 4 into 3/2 దట్ ఈస్ 6 అవుతుంది. మన కాంబినేషన్స్ వీడియోస్ చూడండి, క్యాలిక్యులేషన్స్ కూడా మీకు చాలా ఈజీ ప్రొసీజర్ చెప్పాం. 4C2 అంటే 4 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 2 ఫ్యాక్టర్స్ రాసుకోవాలి, డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. సో 4 into 3/2 ఫ్యాక్టర్ 12/2 దట్ ఈస్ 6. అలాగే 4C3 దట్ ఈస్ 4 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 3. 4C3 నథింగ్ బట్ 4C1. మీకు అది NCR ఈక్వల్ టు NCN-R ఫార్ములా ప్రకారం 4C3 కెన్ బి రిటర్న్ యాజ్ 4C1 అంటే ఓన్లీ 1 ఫ్యాక్టర్ దట్ ఈస్ 4/1 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ 4. సో ఇక 4 ప్రొడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. సో దీన్ని కూడా మనం సింప్లిఫై చేసుకుంటే ఫస్ట్ 2 టర్మ్స్లో ఆల్ఫా బీటా కామన్ తీస్తే గామా ప్లస్ డెల్టా అవుతుంది. నెక్స్ట్ 2 టర్మ్స్లో గామా డెల్టా కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా. సో దిస్ ఈజ్ -D/A. ఇక లాస్ట్ వన్ ఆల్ఫా బీటా గామా డెల్టా దట్ ఈస్ ఈక్వల్ టు E/A. చూడండి ఆల్టర్నేటివ్గా మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఇలా వస్తున్నాయి. ఎస్ యొక్క సఫిక్స్లు ఆడ్ ఉంటే ముందు ఫార్ములాలో మైనస్ ఉంటుంది ఫస్ట్, తర్వాత కోఎఫిషియంట్స్ మైనస్ ఉంటే మళ్ళీ కోఎఫిషియంట్ మైనస్ కూడా కన్సిడర్ చేయాలి. సో ఎస్ యొక్క సఫిక్స్లు ఈవెన్ ఉంటే ఫార్ములాల్లో ప్లస్లే ఉంటాయి. కోఎఫిషియంట్స్ మళ్ళీ కోఎఫిషియంట్స్ అని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాల్సిందే ఆ కోఎఫిషియంట్ వాల్యూ రాసుకునేటప్పుడు. నెక్స్ట్ వన్ ద ఈక్వేషన్ విత్ రూట్స్ ఆల్ఫా బీటా. సో ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియంట్స్ చూసాము, అదేవిధంగా రూట్స్ ఇస్తే ఈక్వేషన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది. ద ఈక్వేషన్ విత్ రూట్స్ ఆల్ఫా బీటా గామా ఈజ్ x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఇంటూ x మైనస్ గామా ఈక్వల్ టు 0. మరి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే వచ్చే ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మనం.
అంటే ప్రతిసారి ఇలా రాసి ప్రతి ప్రాబ్లంలో ఇది సింప్లిఫికేషన్ మళ్ళీ 3-4 స్టెప్స్ వస్తుంది. అదంతా రాసుకునే బదులు 3 రూట్స్ కేసులో మనం ఫార్ములా గుర్తుపెట్టుకుంటే, అంటే ఈ మొత్తం ముందు ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే క్వాడ్రాటిక్లో చేసింది వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా. సో దానితో మళ్ళీ మల్టిప్లై చేసుకుంటే ఫైనల్గా ఇలా వస్తుంది, ఎక్స్ క్యూబ్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు 0. సో ఇక్కడ కూడా ప్లస్ మైనస్ వచ్చినాయి ఆల్టర్నేటివ్గా. ఇంకా దీన్ని సింపుల్గా అంటే ఇలా గుర్తుంచుకోవడం కొంచెం కష్టంగా ఉందనుకుంటే ఇంకా సింపుల్గా దీన్ని ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే S1 రాయొచ్చు, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే S2 రాయొచ్చు. దీనిని మనం S3 రాసుకోవచ్చు. అంటే ఎక్స్ క్యూ మైనస్ S1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ S2 ఇంటూ ఎక్స్ మైనస్ S3 ఈక్వల్ టు 0. సో ఇదే ప్రొసీజర్లో 4 రూట్స్ ఇచ్చినప్పుడు ద ఈక్వేషన్ విత్ రూట్స్ ఆల్ఫా బీటా గామా డెల్టా ఈజ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా ఇంటూ ఎక్స్ మైనస్ డెల్టా ఈక్వల్ టు 0. సో దాన్ని సింప్లిఫై చేసుకుంటే ఇలా వస్తుంది. మళ్ళీ దాన్ని మనం ఇది S1, ఇది S2, ఇది S3, ఇది S4 కాబట్టి ఎక్స్ పవర్ 4 మైనస్ S1 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ S2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ S3 ఇంటూ ఎక్స్ ప్లస్ S4 ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. లేదనుకోండి ఇలా చేయటం ఇదంత పెద్దది కాదు సార్, మా బుక్ నోట్స్ సరిపోవట్లేదు లైన్కి అనుకుంటే సింపుల్ టెక్నిక్. సో ఆల్ఫా బీటాతో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయండి, గామా డెల్టాతో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయండి. సో ఆ 2 ఈక్వేషన్స్ని మల్టిప్లై చేసుకుంటే వచ్చేదే రిక్వైర్డ్ ఈక్వేషన్. అది బెస్ట్ ప్రాసెస్. మనం ప్రాబ్లమ్స్లో అలాగే చేస్తాం. మనకి ఫామ్ ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ అని 4 రూట్స్ ఇస్తారు, 5 రూట్స్ ఇస్తారు, లేదా 3 రూట్స్ ఇస్తూ ఉంటారు. మనకి 2 మార్క్స్కి వచ్చిన బాగా ఇంపార్టెంట్ మోడల్ అది. సో అప్పుడు మనకి 4 రూట్స్ ఇస్తే ఆల్ఫా బీటాతో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, గామా డెల్టాతో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేస్తాము. ఆ 2 ఈక్వేషన్స్ని మల్టిప్లై చేసుకుంటే వచ్చేది రిక్వైర్డ్ ఈక్వేషన్. సో ఆ మెథడ్ బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పింది. MCQs. What is the value of S2 for the polynomial? సో S1 ఆర్ S2 ఆర్ S3 వాటర్ ఇట్ మేబీ ఏది కనుక్కోమన్నా ఫస్ట్ ఆ పాలినామియల్లోని టర్మ్స్ని ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ ఆర్డర్లో ఉండాలి. ఆర్డర్ అంటే సో ఫస్ట్ హైయెస్ట్ పవర్, నెక్స్ట్ హైయెస్ట్ పవర్, నెక్స్ట్ హైయెస్ట్, అంతేగాని సో పవర్స్లో ఎక్స్ పవర్స్ అటు ఇటు ఇంటర్చేంజ్ అవ్వకూడదు. ఆర్డర్లోనే ఉండాలి ఎప్పుడు కూడా. అప్పుడే మనకి కరెక్ట్ వాల్యూస్ వస్తాయి, లేదంటే మైనస్లు తేడాలు వచ్చేస్తాయి. బీ కేర్ఫుల్. సో S2 క్యాలిక్యులేట్ చేయమన్నారు. S2 అంటే S యొక్క సఫిక్స్ ఈవెన్ వచ్చిందంటే ప్లస్ టర్మ్ వస్తుంది. S1 మైనస్ B బై A, S2 C బై A. C బై A అంటే ఇక్కడ మనకి మైనస్ 27/8 వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. అలాగే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ S3 ఫర్ ద పాలినామియల్ ఈక్వేషన్ అన్నారు. సో S3 అంటే సఫిక్స్ ఆడ్ అంటే ముందు మైనస్, అంటే S1 మైనస్ B బై A, S2 C బై A, S3 మైనస్ D బై A. అంటే ఇక్కడ ABCD అలా అనుకుంటే మైండ్లో మనకి మైనస్ D బై A అంటే మైనస్ ఆఫ్ మైనస్ 176 అంటే ప్లస్ 176 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ ఏ పాలినామియల్. సో దిస్ ఈజ్ సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇన్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనకి డివిజన్ కాన్సెప్ట్ మీదే వెళ్తాం. ఫస్ట్ ఎక్సైజ్ అంతా కూడా, సెకండ్ ఎక్సైజ్లో అంత అవసరం ఉండదు, కానీ డివిజన్ కాన్సెప్ట్ అసలు అవసరం ఉండదు. ఫస్ట్ ఎక్సైజ్ అంతా కూడా డివిజన్ కాన్సెప్టే, అది కూడా మళ్ళీ డివిజన్ అల్గారిథం కాన్సెప్ట్ కూడా అవసరం అవుతుంది. రైట్. అంటే మనకి జనరల్గా 2 మార్క్స్ క్వశ్చన్స్ అడగవచ్చు. ఒక పాలినామియల్ని ఇప్పుడు x మైనస్ ఏతో డివైడ్ చేస్తే కోషంట్ రిమైండర్ అంటే ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తాం f ఆఫ్ ఏ, బట్ కోషంట్ రిమైండర్ అడుగుతారు. అలాగే ఒక పాలినామియల్ని క్వాడ్రాటిక్ పాలినామియల్తో డివైడ్ చేసినప్పుడు కూడా కోషంట్ రిమైండర్ అడుగుతూ ఉంటారు. సో x మైనస్ ఏతో డివైడ్ చేయడం ఈజీ, బట్ అదే క్వాడ్రాటిక్ పాలినామియల్తో డివైడ్ చేయటం పాలినామియల్ని కొంచెము అందరూ కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి టాపిక్ అది. డివిజన్ ఆఫ్ ఏ పాలినామియల్ బై x మైనస్ ఏ, దాన్ని మనం సింథటిక్ డివిజన్ అంటాము, లేదా హార్నర్స్ మెథడ్ అని కూడా పిలుస్తాం మనం, హార్నర్స్ మెథడ్.
So if f of x is equal to a naught into x power n plus a1 into x power n minus 1 plus a2 into x power n minus 2 plus and so on plus an is a polynomial. మరి ఇప్పుడు ఈ పాలినామియల్ని మనకి ఎక్స్ మైనస్ ఏతో డివైడ్ చేస్తే కోషంట్ ఎంత వస్తుంది అంటే అప్పుడు దీనికన్నా ఒకటి తగ్గుతుంది పవర్, కోషంట్ యొక్క పవర్. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ మైనస్ ఏ ఎలిమినేట్ అయిపోతుంది అంటే ఎక్స్ యొక్క డిగ్రీ 1 డిలీట్ అవుతుంది అంటే అప్పుడు కోషంట్ ఖచ్చితంగా ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1తో బిగిన్ అవుతుంది. సో ఈ పాలినామియల్ని మనం ఎక్స్ మైనస్ ఏతో డివైడ్ చేసినప్పుడు ఒక పవర్ డిక్రీజ్ అవుతుంది కోషంట్లో, అంటే అప్పుడు ఎక్స్ క్యూ నాట్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ q1 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 ప్లస్ q2 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ qn మైనస్ 1 ఈజ్ ద కోషంట్ అనుకున్నట్లయితే, so this quotient and a remainder can be calculated and r of x is equal to r. ఎందుకంటే మరి లీనియర్ పాలినామియల్ తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి రిమైండర్ ఓన్లీ కాన్స్టెంట్, అందుకని సింప్లీ r of x equal to r అని రాశారు. బి ద రిమైండర్ ఆఫ్ f of x when divided by x minus a, then అంటే ఇలా రాసుకుంటాము. అప్పుడు f of x ని x minus a తో డివైడ్ చేస్తే అప్పుడు f of x by x minus a is equal to quotient plus remainder by divisor. అప్పుడు మొత్తాన్ని x మైనస్ ఏతో మల్టిప్లై చేస్తే సింపుల్గా అప్పుడు f of x is equal to q of x into x minus a plus r of x. చూడండి ఇదే పాయింట్ మనం డిస్కస్ చేసుకుంది డివిజన్ అల్గారిథంలో కూడా. అంటే ఇక్కడ x మైనస్ ఏతో డివైడ్ చేస్తున్నాం కాబట్టి దాని f of x can be written as x minus a into quotient plus remainder. అప్పుడు రిమైండర్ 0 అవుతుంది. ఈ రిమైండర్ 0 అయితే ఓన్లీ ఎఫ్ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ దట్ డివైజర్ ఇంటూ కోషంట్, డివైజర్ ఇంటూ కోషంట్ రాసుకుంటాం ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ పాయింట్ మనకు చాలా అవసరం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే పాలినామియల్ కెన్ బి రిటన్ యాజ్ డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో వీ కెన్ ఫైండ్ q naught, q1, q2 and so on qn minus 1 comma r by the following procedure known as Horner's method of synthetic division. సో ఈ మెథడ్ చాలా మందికి వచ్చు, ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో కూడా చేసుంటారు కొంతమంది. సో ఇప్పుడు ఆ మెథడ్ అఫ్ కోర్స్ 10th క్లాస్లోనే నేర్పుతారు, అవి పాలినామియల్స్ చాప్టర్ ఉంది కాబట్టి 10th క్లాస్లో. సో 10th క్లాస్లో నేర్చుకుంటారు, అది మళ్ళీ ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఇక్కడ. బట్ క్వాడ్రాటిక్ పాలినామియల్తో డివిజన్ మనకి ఈవెన్ దో మీరు క్వాడ్రాటిక్ పాలినామియల్తో పాలినామియల్ డివైడ్ చేసి ఉంటారు, రెగ్యులర్ మెథడ్లో చేశారు. ఇప్పుడు మనకి ఇక్కడ స్పెషల్ మెథడ్ హార్నర్స్ మెథడ్ ద్వారా ఎలా డివిజన్ చేయొచ్చు అనేది నేర్చుకుంటాం. రైట్, ఇప్పుడు మనకి ఎక్స్ మైనస్ ఏతో డివైడ్ చేస్తున్నాం. మనం ఎక్స్ మైనస్ ఏతో డివైడ్ చేస్తున్నాము అంటే అప్పుడు మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఎక్స్ మైనస్ ఏతో డివైడ్ చేస్తున్నాం అంటే ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు, లేదా ప్రొసీజర్ చెప్తాను అది మైండ్లో ఉంచుకోండి. మనం ఏ పాలినామియల్తో డివైడ్ చేసినా ఫస్ట్ టర్మ్ లీవ్ చేసేయాలి. అంటే ఎక్స్ మైనస్ ఏతో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ టర్మ్ ఎక్స్ లీవ్ చేసి ఆ సెకండ్ టర్మ్ యొక్క సైన్ మార్చాలి. అంటే ఇప్పుడు ఎక్స్ మైనస్ ఏలో ఫస్ట్ టర్మ్ ఎక్స్, సెకండ్ టర్మ్ మైనస్ ఏ, ఆ మైనస్ ఏ యొక్క సైన్ చేంజ్ చేస్తే ప్లస్ ఏ. అలాగే పాలినామియల్ అనే కోఎఫిషియంట్స్ అన్నీ కూడా ఆర్డర్లో రాసుకోవాలి. ఏదైనా కోఎఫిషియంట్ మిస్ అయింది అనుకోండి, దాని ప్లేస్లో 0 రాసుకోవాలి. కోఎఫిషియంట్ మిస్ అయిందంటే ఏదైనా టర్మ్ మిస్ అయితే దాని కోఎఫిషియంట్ 0 రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబిక్ పాలినామియల్లో ఎక్స్ టర్మ్ మిస్ అయింది అనుకోండి, అప్పుడు 0 ఇంటూ ఎక్స్ అని రాసుకొని అప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ 0 రాసుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సో కోఎఫిషియంట్స్ని ఆర్డర్లో రాయాలి. ఏదైనా కోఎఫిషియంట్ మిస్ అయితే దాని ప్లేస్లో 0 రాసుకోవాలి. ఇది మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే అడావుల్లో చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే ఆ కోఎఫిషియంట్స్ ఏముంటే అవి అలా యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేస్తుంటారు. కోఎఫిషియంట్ అన్ని కోఎఫిషియంట్స్ అన్ని టర్మ్స్ ఉన్నాయా లేవా అబ్జర్వ్ చేయరు అడావుల్లో. సో అందుకని కంపల్సరీగా అన్ని టర్మ్స్ ఉన్నాయి, ఎగ్జిస్ట్ అయినాయా లేదా, ఏ టర్మ్ అయినా ఆబ్సెంట్ అయితే దాని ప్లేస్లో 0 రాసుకోవటం, అది మైండ్లో ఉంచుకోవాలి కంపల్సరీగా. రైట్, ఇలా ఇప్పుడు ఒక వర్టికల్ లైన్ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుంటాము. అలాగే ఫస్ట్ లైన్లో ఫస్ట్ రోలో ఆ ఇచ్చిన పాలినామియల్ యొక్క కోఎఫిషియంట్స్ అన్నీ రాసుకుంటాము. నెక్స్ట్ సెకండ్ రోలో స్టార్టింగ్ మనం దేంతో డివైడ్ చేస్తున్నాము,
ఆ కోఎఫిషియంట్ని ఆ టర్మ్ని సెకండ్ లెఫ్ట్ సైడ్ రాసుకుంటాం, ఈ వర్టికల్ లైన్కి లెఫ్ట్ సైడ్. అంటే ఇప్పుడు మనకి ఎక్స్ మైనస్ ఏతో డివైడ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు మైనస్ ఏని సైన్ మార్చితే ప్లస్ ఏ అవుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఏ నాట్ కోఎఫిషియంట్ కింద ఎప్పుడు కూడా 0 మార్క్ చేయాలి, లేదా బ్లాంక్ స్పేస్ వదిలేసేయాలి. 0లో మార్క్ చేస్తున్నాను నేను, ఎందుకంటే అది ఫిక్స్డ్, అంటే ప్రొసీజర్లో పాయింట్ అనమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేసి థర్డ్ రోలో వేసుకోవాలి. అంటే ఏ నాట్ ప్లస్ 0 అంటే ఏ నాట్, ఈ ఏ నాటే మనకి క్యూ నాట్ అవుతుంది. అంటే అప్పుడు ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కోఎఫిషియంట్, ఎక్స్ పవర్ ఎన్ కోఎఫిషియంట్ రెండు, ఎందుకంటే ఎక్స్ మైనస్ ఏతో డివైడ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఏ నాటే క్యూ నాట్ అవుతుంది. సరే అది ఎలా అవుతుందో మళ్ళీ తర్వాత చూద్దాం. ఇది నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు ఈ ఏతో ఇక్కడ వచ్చినటువంటి ఈ వాల్యూని మల్టిప్లై చేసి అది మళ్ళీ సెకండ్ రోలో వేసుకోవాలి. అంటే ఏ ఇంటూ క్యూ నాట్ని సెకండ్ రోలో మళ్ళీ వేసుకోవాలి. మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే వచ్చేది Q1 అవుతుంది. మళ్ళీ ఏ ఇంటూ Q1 మల్టిప్లై చేసుకొని మళ్ళీ సెకండ్ రోలో A2 కింద వేసుకోవాలి. మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే వచ్చేదే కోషంట్ 3 Q3 అవుతుంది, సారీ Q2. మళ్ళీ ఏ ఇంటూ Q0ని మల్టిప్లై చేసుకొని నెక్స్ట్ మళ్ళీ A3 కింద రాసుకోవాలి. మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే Q3 వస్తుంది. అగైన్ ఏ ఇంటూ Q3. ఇలా మనం ప్రొడక్ట్ ఆ ఎడిషన్ చేసుకోవటం. మరే మనకి సైన్ మార్చుకుంటున్నాం కదా, మామూలు డివిజన్లో అయితే మీరు ఎక్స్ మైనస్ ఏ అంటే ఎక్స్ మైనస్ ఏతో డివైడ్ చేసి రాసుకొని మీరు అండర్లైన్ చేసుకొని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వస్తారు మీరు. బట్ ఇక్కడ మనం సైన్ మారుస్తుంది దేనికోసం అంటే, సో ఇక్కడ చక్కగా ఎడిషన్స్ అంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది, సబ్ట్రాక్షన్ కన్నా కూడా మనకి ఎడిషన్ బాగా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ కోఎఫిషియంట్ ఎక్స్ మైనస్ ఏలో ఏస్ యొక్క సైన్ చేంజ్ చేస్తున్న దేనికోసం అంటే, ఇప్పుడు ఈ టర్మ్స్ ఇలా ఎడిషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఎడిషన్ చేసుకుంటున్నాము అంటే ఇండైరెక్ట్గా మనం అప్పుడు మైనస్ ఏ రాసుకుంటే సబ్ట్రాక్షన్ చేస్తున్నట్లే మీనింగ్, రైట్. సో ఇలా కంటిన్యూ చేసుకోవాలి ప్రొసీజర్ని. ఆ చివరికి మనకి లాస్ట్కి వచ్చేది ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది రిమైండర్ అవుతుంది, ఆర్. దానికి అలా ఒక ఎల్ షేప్ లైన్ కొట్టుకుంటే లాస్ట్ది ఆర్ అవుతుంది. అంటే కాన్స్టెంట్, ఎందుకంటే ఒక పాలినామియల్ని ఎక్స్ మైనస్ ఈ అంటే లీనియర్ పాలినామియల్తో డివైడ్ చేసినప్పుడు ఎప్పుడూ కూడా రిమైండరు కాన్స్టెంటే వస్తుంది. ఇప్పుడు దీన్ని ప్రొసీజర్ ఒక సెంటెన్స్ ఫామ్లో రాసాము, ఒకసారి జాగ్రత్త చేయండి. ఇన్ ద ఫస్ట్ రో we write the coefficients of the given polynomial. We divide the polynomial by x minus a by writing a in the left corner as shown. We write the first term in the third row by a naught, that is equal to q naught. Now multiply q naught by a and write it below a1. We add a into q naught to a1, write the sum as q1. సో ఏ ఇంటూ క్యూ నాట్ని A1 యాడ్ చేసుకుని అది Q1 గా రాసుకోండి అంటున్నారు థర్డ్ రోలో. అగైన్ మళ్ళీ ఏ ఇంటూ Q1 మల్టిప్లై Q1 అండి బై ఏ అండ్ రైట్ బిలో A2. సో ఇలా ఒక ప్రాసెస్ అనమాట, ఇలా రాసుకుంటూ వెళ్ళిపోవటం. దెన్ యాడ్ AQ1 అండ్ A2 టు రైట్ దిస్ Q1 ఇన్ థర్డ్ రో. సో ఇలా కంటిన్యూ దిస్ ప్రాసెస్ టు గెట్ Qn minus 1 in the third row. Finally, multiply Qn minus 1 by a and write below an and add it to an to get r. Note, if any term of f of x is missing, then 0 will be taken as its coefficient. సో అందుకని చిందాకే చెప్పాను మీకు, ఏదైనా ఒక కోఎఫిషియంట్ మిస్ అయిందంటే టర్ము కంపల్సరీగా దాని కోఎఫిషియంట్ 0 తీసుకోవాలి, లేదంటే ఆన్సర్ తప్పు వస్తుంది మనకి. ఎగ్జాంపుల్, సో ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లారిటీ ఉంటుంది, ఆ ప్రొసీజర్లో అంత క్లారిటీ ఉండదు. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫైండ్ ద కోషంట్ అండ్ రిమైండర్ వెన్ x power 4 plus 8x cube plus x minus 5 is divided by x plus 2. చూడండి అన్ని టర్మ్స్ ఉన్నాయా లేదా అబ్జర్వ్ చేయండి. ఫోర్త్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, బట్ సెకండ్ డిగ్రీ మిస్ అయిపోయింది. సెకండ్ డిగ్రీ టర్మ్ లేదు, ఫస్ట్ డిగ్రీ ఉంది, కాన్స్టెంట్ ఉంది. సో సెకండ్ డిగ్రీ టర్మ్ మిస్ అయింది కాబట్టి దాని కోఎఫిషియంట్ 0 తీసుకోవాలి. అంటే అప్పుడు కోఎఫిషియంట్స్ 1, 8, 0, 1, -5 రాసుకోవాలి.
using synthetic division x power 4 plus 8x cube plus x minus 5 is divided by x plus 2 తో డివైడ్ చేస్తున్నాము. సో మరి ఏం చెప్పాము మనం, ఫస్ట్ టర్మ్ లీవ్ చేసి సెకండ్ టర్మ్ యొక్క సైన్ మార్చుకోవాలి అని చెప్పుకున్నాం. హియర్ దెర్ ఇస్ నో ఎక్స్ స్క్వేర్ టర్మ్, సో వీ హ్యావ్ టు టేక్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ యాజ్ 0. సో అప్పుడు ఇక్కడ కోఎఫిషియంట్స్ రాసుకుందాం. ఫస్ట్ రోలో దర్ ఇస్ 1 8 0 1 minus 5. నెక్స్ట్ సెకండ్ రోలో స్టార్టింగ్ వర్టికల్ లైన్కి లెఫ్ట్ సైడ్ దీని సైన్ మార్చి రాసుకుంటాం, అంటే -2. నెక్స్ట్ ఇక్కడ 1 కింద ఎప్పుడు 0ని రాసుకుంటాం. ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే 1 వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ Q0 అవుతుంది. -2 into 1 -2 ఇది 8 కింద రాసుకోవాలి. మళ్ళీ రెండింటిని యాడ్ చేసుకోండి. 8 ప్లస్ -2 అంటే +6 వస్తుంది. మళ్ళీ -2ని 6తో మల్టిప్లై చేయండి, -12 0 కింద రాసుకోవాలి. మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేస్తే -12. -2 into -12 +24 వస్తుంది, అది 1 కింద రాసుకుంటాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే 25. అగైన్ -2 into 25 దట్ ఈస్ -50, దీని కింద రాసుకోండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే -55. సో అప్పుడు కాన్స్టెంటే మనకి, అంటే కాన్స్టెంట్ కింద వచ్చేటువంటి టర్మ్ కాన్స్టెంట్ కాబట్టి దట్ ఈస్ రిమైండర్ అవుతుంది. మరి ఇప్పుడు కోషంట్, సో రిమైండర్ -55 క్లియర్. మరి ఇప్పుడు కోషంట్ ఎంత వస్తుంది అంటే చూడండి, ఇది Q0 Q1 Q2 Q3, లేదా లాస్ట్ నుంచి కోషంట్లో ఇది కాన్స్టెంట్, ఇది ఎక్స్ కోఎఫిషియంట్, ఇది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఇది ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. అంతే కదా, మనం 4th డిగ్రీని x + 2తో డివైడ్ చేస్తున్నాం అంటే డిగ్రీ 1 రెడ్యూస్ అవుతుంది, అంటే x³ పాలినామియల్ వస్తుంది కోషంట్ అనేది. అంటే x³ + 6x² - 12x + 25. సో కోఎఫిషియంట్స్ ఎంత ఏ సైన్ ఉంటే అదే సైన్స్ రాసుకుంటాం కోఎఫిషియంట్స్. సో కోషంట్ ఈజ్ ఈక్వల్ టు x³ + 6x² - 12x + 25. అంటే 1 డిగ్రీ తగ్గించి ఇటు నుంచి ఇంకేదే ఆర్డర్లో కోఎఫిషియంట్స్ రాసుకుంటూ వెళ్ళిపోతాం. x³ కోఎఫిషియంట్, x² x కాన్స్టెంట్. ఇది రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు -55. సో ఇది ఒక పాలినామియల్ని లీనియర్ పాలినామియల్తో డివైడ్ చేసేటువంటి మెథడ్. మరి అదేవిధంగా ఒక పాలినామియల్ని క్వాడ్రాటిక్ పాలినామియల్తో ఎలా డివైడ్ చేయాలి? సో ఇది కొంతవరకు మీకు ఐడియా ఉంటుంది, 10th క్లాస్లో కూడా కొంతమంది చేసి ఉండవచ్చు. బట్ క్వాడ్రాటిక్ పాలినామియల్తో డివిజన్ ఎలా ఎవరు చేయరు కాబట్టి అది కంపల్సరీగా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్ ప్రొసీజర్. చూడండి ఒకసారి, డివిజన్ ఆఫ్ ఏ పాలినామియల్ బై x² - ax - b. అంటే ఇక్కడ x² కోఎఫిషియంట్ 1 ఉండాలి ఎప్పుడూ కూడా. క్వాడ్రాటిక్ పాలినామియల్తో డివైడ్ చేసేటప్పుడు x² కోఎఫిషియంట్ 1 ఉండాలి. 1 లేకపోతే 1 కన్వర్ట్ చేసుకుంటాం మనం. అంటే ఏం లేదు, మొత్తాన్ని ఇప్పుడు x² - ax - b ఇక్కడ 0 అనుకోండి, x² కోఎఫిషియంట్ అదర్ దాన్ 1 ఉంటాయి, మొత్తాన్ని డివైడ్ చేసామనుకోండి, అప్పుడు అది x² - ax - b ఫామ్లో ఉంచుకోవాలి. ఫస్ట్ దాన్ని వాళ్ళు ఏ పాలినామియల్ ఇచ్చినా క్వాడ్రాటిక్ దాన్ని x² - ax - b ఫామ్కి కన్వర్ట్ చేశాక మళ్ళీ అలాగే సేమ్ ప్రొసీజర్, x² టర్మ్ లీవ్ చేస్తాము. నెక్స్ట్ కోఎఫిషియంట్స్కి సైన్స్ చేంజ్ చేసుకోవాలి, అది మామూలే. ఎందుకు, ఎడిషన్ చేసుకుంటాం కాబట్టి సైన్లు చేంజ్ చేసి రాసుకుంటాం మనం అక్కడ. ప్రొసీజర్ చూడండి, ఇఫ్ f(x) is equal to a0 into x⁴n plus a1 into x⁴n - 1 plus a2 into x⁴n - 2 plus and so on plus an be a polynomial. మరి ఇప్పుడు క్వాడ్రాటిక్తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి డిగ్రీ 2 రెడ్యూస్ అవుతుంది. అంటే రెడ్యూస్ అంటే అప్పుడు Q0 into x⁴n - 2 plus Q1 into x⁴n - 3 plus Q2 into x⁴n - సో ఇక్కడ n - 4 రావాలి ఇక్కడ, అండ్ సో ఆన్ Qn - 2 ఈజ్ కోషంట్. సో అంటే రిమైండర్, మరి క్వాడ్రాటిక్తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి రిమైండర్ అనేది కాన్స్టెంట్ అవ్వచ్చు, లీనియర్ పాలినామియల్ కావచ్చు. సో లీనియర్ పాలినామియల్ అయితే mx + n, కాన్స్టెంట్ అయితే అప్పుడు m వాల్యూ 0 అవుతుంది ఆటోమేటిక్. సరే, అది మనకి ఎప్పుడు క్వాడ్రాటిక్తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ ద రిమైండర్ విల్ బి లీనియర్ పాలినామియల్. mx + n ఈజ్ ద రిమైండర్ when f(x) is divided by x² - ax - b. మరి ఆ ప్రొసీజర్ ఎలా చేస్తున్నామో చూడండి. ఫస్ట్ యాజ్ యూజువల్గా సేమ్ ఇంత ముందులాగా
సో పాలినామియల్ కోఎఫిషియంట్స్ అన్ని ఫస్ట్ రోలో రాసుకోవాలి. ఏదైనా టర్మ్ కోఎఫిషియంట్ మిస్ అయితే దాని కోఎఫిషియంట్ 0 రాసుకోవాలి. ఇదంతా కామన్. ఫస్ట్లీ we write down the coefficient of x power n, x power n minus 1, x power n minus 2 and so on respectively in a row. Draw a vertical line to the line left of A0. So A0 ki left side vertical line draw cheyandi. Next, write down A comma B as column figures to the left of the drawn vertical line in second and third row. చూడండి, ఫస్ట్ రోలో కోఎఫిషియంట్స్ రాసాం, మళ్ళీ ఇది సెకండ్ రో థర్డ్ రో, ఇంకా 2 రోస్ వస్తాయి. అక్కడ మనం లీనియర్ పాలినామియల్తో డివైడ్ చేస్తే ఓన్లీ సెకండ్ రోనే వస్తుంది. ఇక్కడ క్వాడ్రాటిక్ కాబట్టి ఇంకొక 2 రోస్ ఉంటాయి. సో అప్పుడు సెకండ్ రోకి ఆపోజిట్గా ఏ రాయండి, థర్డ్ రోకి ఆపోజిట్గా బి రాయండి, వర్టికల్ లైన్కి లెఫ్ట్ సైడ్. సో దీస్ ఆర్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ద డివైజర్. ద సైన్ ఆఫ్ ఈచ్ ఆఫ్టర్ ఫస్ట్ బీయింగ్ చేంజ్డ్, అంటే ఫస్ట్ టర్మ్ తర్వాత ప్రతి కోఎఫిషియంట్ సైన్ చేంజ్ అవుతుంది. సో రాసుకున్న తర్వాత డ్రా ఏ హారిజాంటల్ లైన్. అవి రాసుకున్న తర్వాత ఏబిలో సైన్ చేంజ్ చేసి రాసుకున్న తర్వాత హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోవాలి. రైట్, ఇంకా ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూడండి. సో ఇక్కడ మనం లీనియర్ పాలినామియల్తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ ఎలా 0 పెట్టుకుంటామో ఇక్కడ కూడా మనకి అలాంటి ప్రొసీజరే ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. బిలో A0 write 0 in second third row. A0 కి బిలో సెకండ్ రోలో థర్డ్ రోలో 0s రాసుకోవాలి. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేదే Q0, కోషంట్లోని Q0 వస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు ఈ ఏతో అంటే ఫస్ట్ నంబర్ని ఈ ఫస్ట్ నంబర్తో మల్టిప్లై, న్యూగా వచ్చినటువంటి నంబర్తో మల్టిప్లై చేయాలి. Write this sum in fourth row as Q0. Now ఇప్పుడు A into Q0 అది A కి ఆపోజిట్ గా రాసుకోవాలి. Now multiply Q0 by A. Write below A1 in second row and write 0 below it in third row. అంటే మనకి ఈ ఏతో ఈ Q0ని మల్టిప్లై చేసుకొని అది ఆ ఏకి ఆపోజిట్గా ఉండే అదే రోలో ఏ యొక్క రోలోనే రాసుకోవాలి. ఇక దాని కింద 0 రాసుకోవాలి. అంటే ఏంటి, అక్కడ ఈ 3 zeros అని ఫిక్స్డ్. క్వాడ్రాటిక్ పాలినామియల్తో డివైడ్ చేసేటప్పుడు ఈ 3 ప్లేసెస్ 0, ఇంకొక ప్లేస్లో కూడా ఉంటుంది 0. చూడండి ఒకసారి, అది ఇక లాస్ట్ రోలో వస్తుందిలే, అది తర్వాత చూసుకుందాం లాస్ట్లో. నౌ యాడ్ దీస్ A1 AQ0 0, A1 AQ0 ఈ మూడింటిని యాడ్ చేస్తే వచ్చేటువంటి కోఎఫిషియంట్ టర్మ్ Q1 గా ట్రీట్ చేసుకోండి. రైట్ దిస్ సమ్ యాజ్ Q1 ఇన్ ద ఫోర్త్ రో. అయిపోయింది. సో యాడ్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ ఈ ఫస్ట్ నంబర్తో న్యూ నంబర్ని ఎప్పుడు ఫస్ట్ నంబర్తోనే మల్టిప్లై చేసుకోవాలి. A into Q1 దానికి ఆపోజిట్గా రాసుకోవాలి A2 కింద. ఆ తర్వాత ఇప్పుడు B into Q0 రాసుకోవాలి. దీనికి B ఉన్న రోలో B into Q0 రాసుకోవాలి. నౌ మల్టిప్లై Q1 with A and Q0 with B. Write these products AQ1 comma BQ0 below A2 and add all these to write as Q2 and continue this process till the terms under AN are obtained. Note that the first term under AN is 0. First term under AN is 0. ఇది మైండ్లో ఉంచుకోవాలి. అంటే ఇక్కడ AN కింద ఇక్కడ ఇప్పుడు 0 రాసుకోవాలి. అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్తో డివైడ్ చేసేటప్పుడు ఫస్ట్ ముందు 4 ప్లేసెస్లో 0s రాసేసుకోవటమే ముందు, ఇంకా ఆ తర్వాతే ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోవాలి. మనం 0లు ఉన్న ప్లేసులు చూసుకోండి ఒకసారి. వాళ్ళు ఏ టర్మ్స్ వచ్చినా రాకపోయినా అక్కడ ఏ టర్మ్ రాయకూడదు, కంప్లీట్గా 0 రాసేసేయాలి. అండ్ ఇప్పుడు ఈ A into Q1 B into Q0 ఇక్కడ రాసుకుందాం. A2 కింద యాడ్ చేసుకుంటే వచ్చేది ఇక్కడ Q0 Q1 అయిపోయింది. నెక్స్ట్ Q2 వస్తుంది. అంటే ఏం లేదు, A0కి కరస్పాండింగ్గా వచ్చే వాల్యూ Q0, A1కి కరస్పాండింగ్గా వచ్చే వాల్యూ Q1, A2కి కరస్పాండింగ్గా వచ్చే వాల్యూ Q2.
మళ్ళీ ఇప్పుడు న్యూ నంబర్ని ఎప్పుడు ఏతో మల్టిప్లై ఏ ఇంటూ Q2 మల్టిప్లై చేసుకోండి, అది ఏకి ఆపోజిట్గా రాసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ బితో Q1ని మల్టిప్లై చేయాలి, అప్పుడు బికి ఆపోజిట్గా. అంటే ఈ కాన్సిక్యూటివ్ నంబర్స్ని ఈ కాన్సిక్యూటివ్ నంబర్స్తో మల్టిప్లై చేసుకొని కరస్పాండింగ్ రోస్లో రాసుకోవటమేరా. చూడండి ఎలా రాస్తున్నాం ఇప్పుడు, ఏ ఇంటూ Q2 దాని ముందు నంబర్ని బితో మల్టిప్లై, అంటే బి ఇంటూ Q1, ఈ మూడింటిని యాడ్ చేస్తే సమ్ A3కి కరస్పాండింగ్ Q3 వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, ఏ ఇంటూ Q3 చేసుకోవాలి, అలాగే బి ఇంటూ Q2 చేసుకొని అది A4 కింద రాసుకోవాలి. మళ్ళీ అవన్నీ యాడ్ చేసుకుంటే Q4 వస్తుంది. ఇలా ప్రాసెస్. అంటే ఎప్పుడు న్యూ నంబర్ని ఫస్ట్ ఏతో, దాని ప్రీవియస్ నంబర్ని బితో మల్టిప్లై చేసుకొని ఆ కరస్పాండింగ్ రోస్లో రాసుకోవటం గుర్తుంచుకోవాలి. ఓకే, ప్రాబ్లం చేస్తే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. సో ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మనకి ఇది లాస్ట్ది an-1 కోఎఫిషియంట్ ఏమొస్తుందంటే యాక్చువల్గా Qn-1 రావాలి, కానీ మనకి Qn-1 ఉండదు కదా కోషంట్లో. చూసాం కదా ఫస్ట్లో మనం రాసుకునేటప్పుడు, అది సమ్ వాల్యూ, ఇది ఏదైనా ఒక వాల్యూ వస్తుంది అంతే. దీన్ని మళ్ళీ ఏతో మల్టిప్లై చేసి ఏ ఇంటూ ఎం ఇక్కడ రాసుకుందాం అనుకోవద్దు మీరు. ఇక్కడ ఎప్పుడు 0 ప్లేస్ ఉంది కదా, 0 ఫిక్స్ అయిపోయింది. యాక్చువల్గా అయితే ఏం రాయాలి, ఏ ఇంటూ ఎం మనం ఇక్కడ రాసుకోవాలి, కానీ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి మనం ఏ ఇంటూ ఎం మల్టిప్లికేషన్ ఏం చేయకూడదు. నెక్స్ట్ దాని ప్రీవియస్ టర్మ్ని ప్రీవియస్ నంబర్ బితో మల్టిప్లై చేసుకోవాలి, బి ఇంటూ Qn-2, ఈ బి ఇంటూ Qn-2 ఇక్కడ రాసుకుంటాం. మళ్ళీ ఆ 3 టర్మ్స్ని యాడ్ చేసుకుంటే సమ్ n వస్తుంది. సో దిస్ ఈజ్ mx ప్లస్ n ఈజ్ రిమైండర్ అవుతుంది. Q0 ఇంటూ x పవర్ n-2 ప్లస్ Q1 ఇంటూ x పవర్ n-3 అండ్ సో ఆన్ అనేది కోషంట్ అవుతుంది. సో క్వాడ్రాటిక్తో డివైడ్ చేసినప్పుడు ఇలా లాస్ట్ 2 టర్మ్స్కి ఇలా ఒక బ్రాకెట్ లాగా డ్రా చేసుకోండి. దట్ ఈస్ నథింగ్ బట్ రిమైండర్ ఆఫ్ f ఆఫ్ x వెన్ డివైడెడ్ బై x² మైనస్ ax మైనస్ b. మరి ఇప్పుడు దీన్ని రాసేటప్పుడు దీన్ని కూడా ఇది లీనియర్ పాలినామియల్, అంటే ఇది కాన్స్టెంట్, ఇది x కోఎఫిషియంట్. Now the quotient is Q0 into x power n-2 and so on, and the remainder is mx plus n. సో ఇవన్నీ కూడా అలా వచ్చేసినాయి మనకి. రైట్, ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. చూడండి, ఫైండ్ ద కోషంట్ అండ్ రిమైండర్ when 2x power 5 minus 3x power 4 plus 5x cube minus 3x square plus 7x minus 9 is divided by x square minus x minus 3. సో ఫస్ట్ మన కోఎఫిషియంట్స్ రాయాలి. టర్మ్స్ అన్నీ ఉన్నాయి లేదు చూడండి, 5 4 3 2 1 కాన్స్టెంట్. రైట్, ఆల్ టర్మ్స్ ఎగ్జిస్ట్. కాబట్టి ఫస్ట్ డైరెక్ట్గా సో వర్టికల్ లైన్ ఒకటి, హారిజాంటల్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి. సో ఫస్ట్ రోలో కోఎఫిషియంట్స్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ రాయాలి. నెక్స్ట్ ఆ తర్వాత సెకండ్ రో థర్డ్ రోలో ఈ లెఫ్ట్ సైడ్ ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ డివైజర్ యొక్క కోఎఫిషియంట్స్ రాయాలి. ఫస్ట్ టర్మ్ లీవ్ చేసి నెక్స్ట్ 2 టర్మ్స్ యొక్క సైన్స్ మార్చి రాసుకోవాలి. ఇది -1 -3 ఉంది కాబట్టి సైన్స్ మార్చితే 1 3 అవుతాయి మనకి. నెక్స్ట్ ఇప్పుడు జీరోస్ ఏ ప్లేసుల్లో ఉండాలి, అన్ని ప్లేసుల్లో ముందు జీరోస్ పెట్టేసేయండి. ఆ 4 ప్లేసెస్లో ఎప్పుడు జీరోస్ ఫిక్స్డ్. సో జీరోస్ ఫిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ 3 నంబర్స్ యాడ్ చేసుకుంటే 2 వస్తుంది అక్కడ. దట్ ఈస్ నథింగ్ బట్ Q0. సరే అవసరం లేదు, ప్రజెంట్ రాయక్కర్లేదు. అంటే న్యూ నంబర్ ఎప్పుడు ఫస్ట్ నంబర్తో 1 into 2తో మల్టిప్లై చేసుకొని అది ఆ 1కి ఆపోజిట్ అదే రోలో 1 ఉన్న రోలోనే రాసుకోవాలి. 1 into 2 అవుతుంది. కానీ ఇప్పుడు ఈ 3 నంబర్స్ని యాడ్ చేసుకోండి. -3 + 2 అంటే -1 వస్తుంది. మళ్ళీ న్యూ నంబర్ని 1తో, ప్రీవియస్ నంబర్ని 2తో. సో ఇక్కడ ఫస్ట్ 2 దగ్గర దానికి ప్రీవియస్ నెంబర్ ఏమి లేదు కాబట్టి దానికి 3కి ఆపోజిట్గా 0 వస్తుంది. అది మైండ్లో ఉంచుకోండి. అంటే 1 into -1 రాసుకుంటాము, 2 into 3 6 రాసుకుంటాం. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 5 + 6 11, 11 - 1 10 అవుతుంది. మళ్ళీ న్యూ నంబర్ని ఫస్ట్ నంబర్తో, ప్రీవియస్ నంబర్ని సెకండ్ నంబర్తో. సో 1 into 10 10 అవుతుంది. నెక్స్ట్ -1 into 3 -3. So this is -3 -3 -6 + 10, that is 4.
అగైన్ న్యూ నంబర్ని 1 into 4 4, 10 into 3 30. నెక్స్ట్ ఈ రెండు మొత్తం 3 నంబర్స్ని యాడ్ చేయండి. 11 + 30 41. నెక్స్ట్ యాక్చువల్గా 1 into 41 రాసుకోవాలి మనం, బట్ అక్కడ 0 ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ కాబట్టి సో 41 1 రాసే పని లేదు అక్కడ. నెక్స్ట్ దాని ప్రీవియస్ నంబర్ని 3తో, సో 4 into 3 12. సో 3 నంబర్స్ని యాడ్ చేసుకుంటే 3 వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ లాస్ట్ 2 నంబర్స్కి బ్రాకెట్. సో ఇప్పుడు రిమైండర్ 41x + 3 అవుతుంది. కోషంట్, సో మనకి 5th డిగ్రీ పాలినామియల్ని మనం 2nd డిగ్రీతో డివైడ్ చేస్తున్నాం కాబట్టి కోషంట్ డిగ్రీ 2 రెడ్యూస్ అవుతుంది, అంటే x³ టర్మ్ వస్తుంది. 2x³ - x² + 10x + 4, దట్ ఈస్ కోషంట్. రిమైండర్ 41x + 3 రిమైండర్. నేచర్ ఆఫ్ రూట్స్. సో ఇది లాస్ట్ కాన్సెప్ట్. In an equation with real coefficients, imaginary roots occurs in conjugate pairs. సో ఇదే కాన్సెప్ట్ మనం క్వాడ్రాటిక్లో కూడా చెప్పుకున్నాం. మనం ఇమాజినరీ రూట్స్ అక్కర్స్ ఎప్పుడు కాంజుగేట్ పైర్స్ ఫామ్లోనే వస్తాయి. అంటే a + ib రూట్ అయితే ఆటోమేటిక్గా a - ib కూడా ఖచ్చితంగా ఈక్వేషన్ రూట్ అవ్వాల్సిందే. అలా కాలేదు అంటే మనకి మనం చేస్తున్నదే తప్పు, ఎక్కడో మిస్టేక్ మనం చేసినట్లే. అంటే సో ఏ క్వాడ్రాటిక్ ఏ పాలినామియల్కైనా కోఎఫిషియెంట్స్ రియల్ కోఎఫిషియెంట్స్ అయితే సో ఇమాజినరీ రూట్స్ అక్కర్స్ ఎప్పుడు కూడా కాంజుగేట్ పైర్స్ ఫామ్లోనే ఉంటాయి. అంటే మన ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా ఇదే కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటాం. అంటే ఒక రూట్ ఇస్తారు, 2 + i ఈజ్ ఏ రూట్ ఆఫ్ ద పాలినామియల్ ఈక్వేషన్ అంటారు. సో ఆటోమేటిక్గా మనకి ఇండైరెక్ట్గా సెకండ్ రూట్ కూడా ఇచ్చినట్లే. కోఎఫిషియెంట్స్ రియల్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా సెకండ్ రూట్ కూడా మనకి ఇచ్చినట్లేదు ఇండైరెక్ట్గా. అంటే 2 + i రూట్ అయితే ఆటోమేటిక్గా 2 - i కూడా రూట్ అవ్వాల్సిందే పాలినామియల్కి వెన్ ద కోఎఫిషియెంట్స్ ఆర్ రియల్. అంటే అప్పుడు మనకి ఏ పాలినామియల్ ఈక్వేషన్కైనా కాంప్లెక్స్ రూట్స్ అంటే ఇమాజినరీ రూట్స్ పెయిర్స్ ఫామ్లోనే ఉంటాయి. అంటే ఉంటే 0 లేదా 2 లేదా 4 లేదా 6. అంటే మనకి నంబర్ ఆఫ్ ఇమాజినరీ రూట్స్ ఏ పాలినామియల్ ఈక్వేషన్ తీసుకున్నా ఈవెన్ నంబర్లోనే ఉంటాయి. That is, the number of imaginary roots of a polynomial equation are always even. Number of even or 0. సో అంటే ఇది పాలినామియల్ ఈక్వేషన్ విత్ రియల్ కోఎఫిషియెంట్స్ అయినట్లయితే కాంప్లెక్స్ రూట్స్ ఎప్పుడు పెయిర్స్ ఫామ్లోనే కాంజుగేట్ పెయిర్స్ లాగే వస్తాయి మనకి. మరి అదే కోఎఫిషియెంట్స్ రేషనల్ అయితే ఇన్ అన్ ఈక్వేషన్ విత్ రేషనల్ కోఎఫిషియెంట్స్ డిస్కస్ చేసుకున్నాం మనం క్వాడ్రాటిక్లో 2 3 4 5 లేదా 1/2 1/3 1/5 3/5 7/2 ఇలాంటివి. అంటే ఒక్కటి కూడా సరడు ఫామ్ ఉండకూడదు కోఎఫిషియెంట్స్లో. అప్పుడు దెన్ వి సే దట్ ద కోఎఫిషియెంట్స్ ఆర్ రేషనల్. మరి ఇప్పుడు కోఎఫిషియెంట్స్ రేషనల్ అయినట్లయితే ఇర్రేషనల్ రూట్స్ అక్కర్స్ ఇన్ పెయిర్స్ ఆఫ్ కాంజుగేట్ సర్డ్స్ అంటున్నాడు. irrational roots occurs in pairs of conjugate surds. That means 2 + √3 is a root of the equation. Automatically 2 - √3 is also a root of that equation. Conjugate surd a plus √b ki conjugate surd a minus √b. Ade a minus √b conjugate surd a plus √b. So a plus √b a minus √b are conjugate to each other. అంటే ఒక రూట్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా 2 రూట్స్ ఇచ్చినట్లే మనకి ఇండైరెక్ట్గా అలా తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనకి మరి కోఎఫిషియెంట్స్ రేషనల్ అయినప్పుడు అప్పుడు నంబర్ ఆఫ్ కాంజుగేట్ నంబర్ ఆఫ్ ఇర్రేషనల్ రూట్స్ కూడా ఈవెన్ నంబర్లోనే వస్తాయి. దట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఇర్రేషనల్ రూట్స్ ఆఫ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్ ఆర్ ఆల్వేస్ ఈవెన్. ఓకే స్టూడెంట్స్, ఇది మీకు ఇంట్రడక్షన్ అంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్కి ఇంట్రడక్షన్. నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుందాము. సో అంతవరకు గుడ్ బై.